హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. ఇక అసలు విషయంలోకి వచ్చేసరికి సినిమా రేంజ్ ట్విస్టులతో రాజ్ తరుణ్ కేస్ ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతుంది. తనను ప్రేమించి మోసం చేశాడని 10 ఏళ్ళు తనతో రిలేషన్షిప్లో ఉండి ఇప్పుడు మాల్వి అనే మరో హీరోయిన్తో ఉంటున్నాడని హీరో రాజ్ తరుణ్పై లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాజ్ తరుణ్పై కేసు పెట్టిన లావణ్యకే షాక్ ఇచ్చారు పోలీసులు. సరైన ఆధారాలు సమర్పించాలంటూ సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. దీంతో లావణ్య తాజాగా మరోసారి రాజ్ తరుణ్పై కేసు నమోదు చేసింది. లావణ్య తన సోదరుడికి మెసేజ్ చేసి పంపిస్తుందని, తనపై తప్పుడు ప్రసారం చేస్తుందని మాల్వి మల్హోత్రా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఫిలింనగర్ పోలీసులు లావణ్యపై కూడా కేసు నమోదు చేయడం అయితే జరిగిపోయింది. ఈ సంగతి ఇలా ఉంటే రాజ్ తరుణ్ మాల్విపై లావణ్య రెండోసారి ఫిర్యాదు చేశారు. పోలీసులకు లావణ్య మరికొన్ని ఆధారాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. పోలీసులకు మెడికల్ రిపోర్ట్స్ ఇచ్చిన లావణ్య 170 ఫోటోలు, టెక్నికల్ ఎవిడెన్స్ అందజేసినట్లు తెలుస్తుంది. దీంతో హీరో రాజ్ తరుణ్పై ఐపీసీ 493 సహా మరికొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. లావణ్య ఫిర్యాదును పరిశీలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. రాజ్ తరుణ్తో తనకి 10 ఏళ్ల క్రితమే పెళ్లి అయిందని, తాము 10 ఏళ్లుగా కాపురం చేస్తున్నామని, కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ తనకి అబార్షన్ చేయించాడని లావణ్య చెప్పుకొస్తుంది. అందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ను పోలీసులకు అందించానని లావణ్య అలియాస్ అన్విక పేరుతో కలిపి ఉన్నామని, అన్విక పేరుతో విదేశాలకు కూడా కలిసి వెళ్ళామని లావణ్య చెప్పుకొచ్చింది. మాల్వి వచ్చాక రాజ్ తరుణ్ తనని దూరం పెట్టాడని, మాల్వి కోసం రాజ్ తరుణ్ ముంబైకి వెళ్ళాడని, రాజ్ తరుణ్ను నిలదీయడంతో తనను దూరం పెట్టాడని వాపోయింది లావణ్య. రాజ్ తరుణ్ ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తూనే ఉన్నాయని చెప్పవచ్చు. ఒకరిపై ఒకరు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఒకవైపు లావణ్య, మరోవైపు మాల్వి మల్హోత్రా పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అయితే ఈ కేసు ఏ వైపుకు మొగ్గు చూపుతుందో అతి త్వరలో పోలీసులు ఈ కేసులో ఉన్న మొత్తం మర్మాన్ని బయటకు తీసుకురాబోతున్నారు.